హలో గోస్ట్ లవర్స్, ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్గా వస్తాయి. ప్రకాష్ అందరిలానే 23 ఏళ్ల యువకుడు. సో యువకుడు అనగానే తన జీవితాన్ని ఎంతో జాలీగా ఎంజాయ్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రకాష్ విషయంలో ఇదేది కూడా నిజం కాదు. నిజానికి ప్రకాష్ వాళ్ళ నాన్నగారు దాదాపు ఆయన చిన్న వయసులో ఉండగానే మంచం పెట్టేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ప్రకాష్ అండ్ వాళ్ళ అమ్మగారు మాత్రమే ఇంటి బాధ్యతలు చూసుకుంటూ వచ్చేవాడు. అయితే ప్రకాష్కి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. సో తమ్ముడు చిన్నవాడు కావడంతో తనని ఎలా అయినా సరే చదివించి ఉద్యోగస్తులను చెయ్యాలని అనుకునేవాడు ప్రకాష్. సో అనుకున్నట్టుగానే తిని కూడా చదవడం మానేసి తిని కష్టపడుతూ తన యొక్క తమ్ముడిని చదివించుతూ తనని బాగు చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రతిరోజు వచ్చిన డబ్బుతో ఇంటిని పోషిస్తూ ఒకవైపు వాళ్ళ తమ్ముడిని కూడా చదివిస్తూ ఉండేవాడు. ఎట్టకేలకు వాళ్ళ తమ్ముడు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేసాడు. అయితే ఆ తర్వాత పై చదువుల కోసం దాదాపు వాళ్ళ తమ్ముడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాడు. అయితే అప్పటికి చాలా డబ్బు అవసరమైంది. అయితే ఊరిలో తనకు తెలిసిన కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ డబ్బులను వడ్డీని తీర్చాలి. అయితే ఏం చేస్తే ఆ డబ్బులు అప్పు తీరుతుంది? అంతేకాదు వడ్డీ కూడా చాలా ఎక్కువగానే తీసుకోవడంతో ఫ్యామిలీ కూడా ఉన్నట్టుండి ట్రబుల్స్ని ఫేస్ చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పుడు ప్రకాష్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మన ఊర్లో ఎలాగో ఆటో కూడా లేదు. సో నేను డెఫినెట్గా ఆటో కొనుక్కుంటే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అంతేకాదు ఆ వచ్చిన డబ్బుతో నేను హ్యాపీగా ఉండొచ్చు. ఒకవైపు అప్పు తెచ్చి నా తమ్ముడిని కూడా చదివించవచ్చు అని నిర్ణయం తీసుకుని తన తల్లికి కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళి ఒక ఆటోని తీసుకుని వచ్చేసాడు. సో అయితే ఆటోని తీసుకుని వస్తున్న సమయంలో ఎవరో దారిలో ఒక దెయ్యం పట్టిన వ్యక్తి కనిపించారంట. సో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడిగాడు. వెంటనే వాళ్ళు మా అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది బాబు, దాన్ని వదిలించాలని నేను ట్రై చేస్తాను, కానీ ఎంత మాత్రాన్ని కూడా అది మాకు సహకరించడం లేదు అని అనగానే వెంటనే ప్రకాష్ పరిగెట్టుకుంటూ వెళ్ళి సరే నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పగానే సరే బాబు నువ్వు మాకు ఏ సాయం కూడా చేయని అవసరం లేదు, ఇక్కడ నుంచి కొంత దూరంలో దెయ్యాల వదిలించే కాళికాదేవి టెంపుల్ ఉంది, అక్కడి వరకు మా అమ్మాయి నువ్వు తీసుకెళ్తే చాలు బాబు అని చెప్పి అన్నారు. వెంటనే అయినా కొత్త ఆటలు ఇలాంటివన్నీ అని ఆలోచించుకుంటూనే ఒకవైపు ఎక్కువ డబ్బు ఆశ చూపడంతో సరే అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రకాష్ వాళ్ళని అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి 500 రూపాయలు అడిగాడు. వాళ్ళు కూడా ఇంకా ఏ గత్యంతరం లేకపోవడంతో ఎక్కువైనా సరే అమ్మాయి ప్రాణాలు నిలవడం ముఖ్యం కాబట్టి ఒప్పుకున్నారు. వెంటనే అనుకున్నట్టుగానే కాళికాదేవి టెంపుల్కి ఆ దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు ప్రకాష్. సో అక్కడికి వెళ్ళగానే ఒక పూజారి వచ్చి సాయం పడమని చెప్పాడు. వెంటనే ఆ పూజారితో కలిసి ప్రకాష్ కూడా ఈ దెయ్యం పట్టిన అమ్మాయిని సాయం పెట్టాడు. ఆ తర్వాత ఆ దెయ్యాన్ని కూడా వదిలించేశారు. ఆ దెయ్యం కూడా అక్కడ నుంచి ఆ అమ్మాయి పొంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే విధంగా పూజారి పూజ చేసి ఒక తాయెత్తుని ఇచ్చి పంపించేశారు. అప్పుడు అనుకున్నాడు ప్రకాష్, ఒకవేళ నిజంగా నేను ఈ పూజారితో కనుక డీలింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనుకున్నట్టుగానే వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే అతని మాటల్లో అత్యాశను గమనించిన పూజారి చూడు బాబు ఇదంతా కూడా అంత తేలికైన విషయం కాదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చూసుకో అని అన్నాడు. అయినా సరే పర్వాలేదు, నాకు డబ్బు చాలా ముఖ్యం అని అనుకున్నాడు. సరే అలా అయితే నీకు తెలిసిన వాళ్ళని దెయ్యం పట్టిన వాళ్ళని నువ్వు కనుక తీసుకొస్తే డెఫినెట్గా నేను నయం చేస్తాను, అంతేకాదు వాళ్ళ దగ్గర కొంత డబ్బును కూడా తీసుకొని నీకు ఇస్తాను అని చెప్పగానే వెంటనే ప్రకాష్ సంబరపడి ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రకాష్ అండ్ పూజారికి మధ్య సాన్నిధ్యం కొంచెం ఎక్కువగా పెరిగింది. ఆ తర్వాత దెయ్యాలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రకాష్కి కాల్ చేస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా ఈ విషయం పాకి ప్రకాష్ దెయ్యాలను బదిలిస్తాడంటూ పేరు ఊరంతా మారుమోకపోయింది. అంతేకాదు ఆ తర్వాత చుట్టుపక్కల ఇటువంటి ఇన్సిడెంట్ ఏవి జరిగినా సరే ప్రకాష్ తీసుకెళ్తూ ఉండేవాడు. సో ఒక సమయంలో ఏం జరిగిందంటే దాదాపు రాత్రి 10 గంటల సమయంలో ఎవరో ఒక గర్భిణీ స్త్రీకి దెయ్యం పట్టిందంట. అయితే ఆమెను అలా అక్కడ నుంచి వదిలించడానికి ప్రకాష్ వెంటనే తాను అనుకున్న కాళికాదేవి టెంపుల్ దగ్గరికి ఆ అమ్మాయితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకువెళ్ళాడు.
అయితే మార్గం మధ్యలో ఆటో కూడా చాలా ట్రబుల్ ఇస్తూ ఉండేది. అయినా సరే ఆపకుండా ప్రకాష్ ధైర్యం చేస్తూ ముందుకు పోనిచ్చాడు. ఎట్టకాలకు చివరికి ప్రకాష్ కాళికాదేవి టెంపుల్ దగ్గరికి ఆ గర్భిణీ స్త్రీలో ఉన్న ఆత్మతో పాటు గర్భిణీ స్త్రీని తీసుకువచ్చి అక్కడ మందిరించిన ముగ్గులో కూర్చోబెట్టాడు. అంతేకాదు ఆత్మ యొక్క శక్తికి అటికి ఎవరు కూడా అక్కడ ఉండలేకపోతున్నారు. అది చాలా దారుణంగా అరుస్తుంది. అంతేకాదు ఒకనొక సమయంలో దాదాపు పూజ అంతా కంప్లీట్ అయిపోయి వెంటనే ఆత్మను సీసాలోనికి బంధిస్తున్నారు అన్న సమయంలో సడన్ గా అక్కడ ఏదో జరగడం చేత ఆ గాజు జాడి పగిలి అక్కడ నుంచి ఆత్మ తప్పించుకుంది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక పూజారి అండ్ ప్రకాష్ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తలపట్టుకున్నారు. అప్పుడు వెంటనే పూజారి దగ్గరికి ప్రకాష్ వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి గురువుగారు అని చెప్పిన వెంటనే ఆత్మను మనం ఆపడం అంత ఈజీ కాదు. ఏదైనా సరే ఆత్మ చాలా దుష్టాత్మలా ఉంది. సో అదేదో పగతో ఉన్నట్లు ఉంది కాబట్టి దానిని మనం ఏం చేయలేం అని అనుకున్నాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వెంటనే ప్రకాష్ని పూజారి అక్కడి నుంచి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడ ఏమైనా జరగచ్చు, నీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఒక నిమ్మకాయ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ప్రకాష్ కూడా అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మార్గం మధ్యలో దాదాపు కొంత దూరం వెళ్ళగానే గతుకుల రోడ్డుగా ఉంది. అక్కడ ఎవరో ఒక ముసలమ్మ దూరంగా నిలబడి నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉంది. ప్రకాష్కి జాలిగుణం కూడా ఎక్కువగా ఉండడం చేత వెంటనే నడుస్తున్న ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఆటో ఆపి ఏంటవ్వా ఇక్కడేం చేస్తున్నావు, సరేరా నా ఆటోలో ఎక్కువ నేను ముందు దించేస్తా అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ ముసలమ్మ నేను ఎక్కలేను బాబు, నువ్వే నన్ను ఎక్కించేసి ఆటో అని చెప్పి అంది. అవునా నేను ఎక్కించాలా అని చెప్పి అన్నాడు లేదు. వెంటనే ఆ తర్వాత వినయ్ వెంటనే తన జేబులో ఉన్న నిమ్మకాయని ఇందాక పూజారి ఇవ్వడం గమనించాడు. ఇది నీకు ఆపద వచ్చినప్పుడు పనికొస్తుంది, జాగ్రత్తగా పెట్టుకున్నాడు. వెంటనే ఆ నిమ్మకాయ తన జేబులో ఉండడం ఆ ముసలాం గమనించి వెంటనే నిమ్మకాయని కిందన పడి అని చెప్పింది. అయినా సరే ఎవరు నువ్వు, నన్ను ఎందుకు నిమ్మకాయ పడేమంటున్నావు? ఆ తర్వాత వెంటనే ఆ ముసలామ్మ ఉన్నట్టుండగా తన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ఉన్నట్టుండు సడన్ గా ఎత్తుగా తిరిగిపోవడం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళన్నీ వెనక్కి తిరిగి ఉన్నాయి. చుట్టుపక్కల చూస్తే ఆ ముసలమ్మ అతనికి 4 వైపులా కనిపిస్తుంది. చివరికి భయంతో ఆటోను ఒగ్గేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. ఇలా ప్రకాష్ అక్కడ నుంచి పరిగెడుతూ వెళ్ళే సమయంలో సడన్ గా తన జోబులో ఉన్న నిమ్మకాయ వెంటనే కింద పడిపోయింది. సో ఆ తర్వాత ఆ దెయ్యం తన ప్రభావాన్ని మరింత ఎక్కువ చేసాగింది. తనని గట్టిగా అరుస్తూ తన గోళ్ళతో రెక్కేస్తూ ఉంది. అంతేకాదు తనని ఎటు పడితే అటు విసిరేస్తుంది. వెంటనే ప్రకాష్ అక్కడ నుంచి వెళ్ళి తన ఆటోలో కూర్చున్నాడు. వెంటనే తన ఆటోను స్టార్ట్ చేశాడు. ఇంకేంటి అలా కాస్త ముందుకు వెళ్ళి డ్రైవింగ్ చేస్తూ అలా వెళ్ళాడో లేదో సడన్ గా ఏమైందో తెలియదు, ఆటో మొత్తం గాల్లో తేలిపోయినట్లు అనిపించింది. ప్రకాష్ కిందకి చూస్తే గాల్లో కనిపిస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ ఆటో కింద పడిపోయింది. వెంటనే ప్రకాష్ ఆటో నుండి వచ్చి బయటికి వెళ్తుండగా వెంటనే ఆత్మ ఎదురొచ్చి ఏంట్రా నన్ను కూడా బంధిద్దాం అనుకున్నావా అని చెప్పి భీకరమైన గొంతుతో అరుస్తూ ప్రకాష్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఇంకేంటి చూస్తే తెల్లవారు ఉదయం 8 గంటలు. వెంటనే ప్రకాష్ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ చేరారు. చూస్తే ప్రకాష్ అక్కడ శవంలా పడి ఉన్నాడు. ఆ తర్వాత ఆ శవాన్ని తీసుకువెళ్ళి పోస్ట్ మార్టంలో వేసిన తర్వాత డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్ ఏంటో తెలుసా? ప్రకాష్ చనిపోవడానికి కారణం తన యొక్క హార్ట్ బరస్ట్ అయింది. అంటే తన యొక్క హార్ట్ అనేది తేలిపోయింది. అంటే దేన్నో బలంగా చూసి భయపడడం చేత తన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంతేకాదు గొంతులోంచి రక్తం కూడా విపరీతంగా వచ్చింది అని ప్రూవ్ చేశారు డాక్టర్స్. ఆ తర్వాత ప్రకాష్ మిస్ మర్డర్ అనేది ఇప్పటికీ అక్కడ ఆ ప్రదేశంలో కలకలం రేపుతూనే ఉంది. అప్పటి నుంచి ఆ ఏరియాలో ఎవరు కూడా వెళ్ళరు. అంతేకాదు ఆ దెయ్యాలు వదిలించే పూజారి కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడంట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు మీకు చెప్పింది సాధారణమైన స్టోరీ కాదు. ఒకప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో నిజంగా జరిగినటువంటి స్టోరీని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు కొన్ని కారణాల వల్ల మనిషిని చేయలేకపోతున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆటో డ్రైవర్ నిజంగానే డబ్బులకు ఆశపడి ఇలా ఊహించిన రీతిలో చనిపోవడం జరిగింది. కానీ మొమ్మాటికి అతని చావు కారణం ఆ దెయ్యమే అని చెప్పి అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. సో చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్
హారర్ స్టోరీస్ కోసం, రియల్ గోస్ట్ స్టోరీస్ కోసం తప్పకుండా మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.